ఇక టాప్ 4 న్యూస్ లో థాట్ టాపిక్ చూసినట్టయితే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక్కసారి దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ కావడం లేదని, సైట్ ఓపెన్ చేస్తే గేమింగ్ యాప్ లోకి వెళ్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీ గేమింగ్ యాప్ల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైట్ హ్యాక్ కావడంతో కాసేపు కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎన్ఐసీ అధికారులు వెంటనే హైకోర్టు వెబ్సైట్ ను రీస్టోర్ చేశారు. దీంతో యథావిధిగా కోర్టు కార్యకలాపాలు నడుస్తున్నాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మరి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కి గురైనట్టుగా తెలుస్తోంది. మరి హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ లో ఒక్కసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ ప్రత్యక్షమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? సైబర్ నేరగాళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా టార్గెట్ గా ఇది వెబ్సైట్లు హ్యాక్ చేయడం, దాంతో పాటుగా సెల్ ఫోన్ సంబంధించినవి కావచ్చు, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసి దాంట్లో పనిలో పడుతున్నారు. దానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే చాలా మంది బారిన పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీలు అనేది డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేది కూడా ఓపెన్ అయినట్టుగా కూడా సమాచారం ఉంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్ ని హ్యాక్ చేయడంలో ఆర్డర్ కాపీలు డౌన్ చేసే సమయంలోని ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ అనేది ఓపెన్ అయిందో ఈ ఓపెన్ కావడంతోనే హైకోర్టు రిజిస్టర్ పోలీసులను ఆశ్రయించారు. పీడీఎఫ్ ఫైల్స్ సంబంధించిన బదులుగా బీడీజీ ఫ్లాట్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది అంటూ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన దాన్ని సైట్ రిపోర్ట్ చేసినది ఏంటంటే ఎన్ఐసి అధికారులు అనేది కూడా వాళ్ళపైన వచ్చేసి ఏదైతే సమాచారం ప్రకారం విదేశాల్లో గేమింగ్ యాప్ అనేది ఉంది. దీంట్లో విదేశీ గేమింగ్ యాప్ల ద్వారా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే వెబ్సైట్ సబ్ డొమైన్ యథావిధిగా పనిచేస్తున్నట్టుగా కూడా కోర్టు వర్గాలు అనేది ఇప్పటికే చెప్తుంది. పెండింగ్ లో ఉన్న కేసుల లిస్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఇతర వ్యవస్థ కావచ్చు, అదంతా కూడా ప్రధానంగా కూడా ఈ యొక్క వెబ్సైట్ లోనే ఉంటుంది. దీనిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కాగా దేశంలోనే జనం యొక్క జేబులు గుల్ల చేస్తూ వారి ప్రాణాలను సైతం బలి చేస్తున్నటువంటి ఆన్లైన్ గేమ్లకు చెక్ పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును లోక్సభలో ఆమోదించారు ఇప్పటికే. కానీ డబ్బులతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్ నిర్వహంగా లేదా ప్రోత్సాహం చేసినటువంటి ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు వాటిని బ్యాన్ చేయాలనేది కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. కానీ కొన్నిసార్లు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించేలా కూడా ప్రమోషన్ యాడ్స్, దాంతో పాటు రెగ్యులేషన్ యాడ్స్ అనేది కూడా ఆన్లైన్ గేమింగ్ యాప్ అనేది కూడా 2025 బిల్లును కూడా కేంద్రం ఇప్పటికే కూడా రూపొందించింది. అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, పోకర్ కావచ్చు, రమ్మీ కావచ్చు, ఇతర గేమింగ్ కార్డ్స్ గేమింగ్ కావచ్చు, ఫ్యాంటసీ గేమ్స్, స్పోర్ట్స్ గేమ్స్ ఇలాంటి అనేది కూడా వచ్చి ప్రజల యొక్క జేబులను చిల్లి పెట్టడం కోసం ఈ ఆన్లైన్ గేమ్ యాప్స్ అనేది చేస్తున్నది. ఈ వీటిని ఏదైతే డిజైన్ చేసేటువంటి వెబ్సైట్స్ ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటే మాత్రం, ఎందుకంటే ఒకవైపు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు, దాంతో పాటుగా ఇప్పుడు చూసినట్లయితే పోలీసులే కూడా కొన్ని రూల్స్గా చేశారు. ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన న్యాయస్థానం హైకోర్టు యొక్క వెబ్సైట్ కూడా ఈ విధంగా హ్యాక్ చేయడం పైన కూడా పలువురు తీవ్రంగా ఆసనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా పోలీస్ శాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కనబడుతుందామయ్య. రైట్, థ్యాంక్ యూ రంజిత్.